పెద్దఊర మండలం ఉట్లపల్లి గ్రామ సర్పంచ్ రమావతి లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. ఇక్కడ ఈ మారుమూల గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలతో పాటు 99 రోజుల ప్రణాళిక అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో వారిని తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. దానికి తోడుగా ఉప సర్పంచ్ గారు కూడా మాకు అందుబాటులోనే ఉన్నారు. ఉప సర్పంచ్ గారికి కూడా చెక్ పవర్ ఇచ్చి మరి పార్టీని గ్రామ పంచాయతీకి ఎలాంటి సేవలు అందిస్తారో వారు కూడా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు. నమస్తే అండి. సార్, ఎట్లా ఉంది మీ 99 రోజుల ప్రణాళిక? ఏ విధంగా ఉంది? 6 గ్యారెంటీలు ఈ మారుమూల ఈ గ్రామాలకు ఏ విధంగా అందుతున్నాయి సార్? 6 గ్యారెంటీల విషయంలో అయితే అందరికీ ఎవరికి అర్హత ఉందో దాని ప్రకారం అందరికీ సఫిషియెంట్గా వస్తున్నాయి. ఎవరికైనా రాని పక్షంలో మనకు ఫిర్యాదు ఇస్తే మనం మండల ఆఫీస్ నుంచి చేపించి పెడతాం అనేది మేము అనుకుంటున్నాం. ఓకే సార్, ఇక్కడ ఉచిత బస్సు కొంతమంది మహిళలు వినియోగించుకుంటలేరని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు అది మహిళలకు ఉపయోగపడుతుందంటారు సార్? సార్, అయితే సరే ఉపయోగం లేదని అంటున్నారేమో కానీ బస్సు అయితే మేము వచ్చిన కాడ నుంచి ఉచిత బస్సు తెప్పించినాం. ఒకటి హైదరాబాద్ నుంచి పెద్దగట్టుకు వస్తుంది, 2 ట్రిప్పులు వస్తుంది సార్. ఒకటి దేవరకొండ డిపో నుంచి మిర్యాల కూడా ఎర్లీ మార్నింగ్ 8:30కి పోతుంది. మళ్ళీ ఈవినింగ్ అక్కడ 4-4:30కి స్టార్ట్ అయ్యి 6:30 వరకు మన విలేజ్లో ఉంటుంది. డైలీ మన ఊరి నుంచి అయితే 20-25 మెంబర్స్ 30 మెంబర్స్ దాకా యూజ్ చేసుకుంటున్నారు. ఏది ఒక బస్కి హైదరాబాద్ పోయేటోళ్ళు ఉదయం పోతున్నారు, మిర్యాల కూడా పోయేటోళ్ళు పోతున్నారు. బస్ అయితే మంచి సక్సెస్ఫుల్గానే చేసినాం. ఓకే సార్, ఇక్కడ సీసీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ పూర్తి కాలేదు. ఎందుకు లోపం జరిగింది? ఎక్కడ లోపం జరిగింది? గత పాలకుల, ఇప్పుడున్న పాలకుల? అయితే సార్, ఇంతకుముందు ఉన్న పాలకులు కొన్ని సీసీ రోడ్లు ఇంతకుముందు మన మురికి కాలువలు ఉన్నాయి. ఇంతకుముందు మనం రాకముందే అవి పూడిపోయినాయి, ఏం లేవు. ఒక కొంత భాగం ఉంది మురికి కాలువ, అది డెడ్ ఎండ్లో వాళ్ళు పూడుపుకున్నారు మనం రాకముందే. ఒక 10 ఇండ్ల వరకు తీసింది, ఎక్కడో అక్కడ మూసుకున్నారు. అది కొంచెం ప్రాబ్లం ఉంది. మనకు అవతల డెడ్ ఎండ్లో ఇంతకుముందు ఖాళీ ప్లేస్ ఉండేది, వెళ్ళిపోయినది. ఇప్పుడు ఆ ఖాళీ ప్లేస్ లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు మొత్తం గూనెలు వేసిన కాడ మొత్తం పూడిపేసారు, ఆ పైప్ లైన్లు వేసేసి. ఇప్పుడైతే అదొకటి కొంచెం ప్రాబ్లంలో ఉంది. ఒక 10 ఇండ్ల వరకు ఇబ్బంది అవుతుంది ఆ మురికాల వల్ల. ఓకే సార్, ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఎంతమందికి లబ్ధి చేకూరింది? తర్వాత నూతన పెన్షన్స్ కూడా చాలామంది లబ్ధిదారులు ఉన్నారని తెలుస్తుంది సార్. వాళ్ళకి రేపు 2వ తారీఖు నాడు ఎంతమంది అర్హులుగా ప్రకటించబోతున్నారు? ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అయితే వచ్చిన వాళ్ళందరికీ ఒక 2 ఇండ్లు బిల్లులు ఆగినాయి సమ్ ప్రాబ్లం వల్ల. మిగతా అందరికీ అయితే బిల్లులు సఫిషియెంట్గానే వస్తున్నాయి. ఒక 5 ఇండ్లు కట్టుకోలేదు, వాళ్ళకు శాంక్షన్ ఉంది కానీ కట్టుకోలేదు. మిగతా ఇండ్లందరికీ స్లాబ్ లెవెల్ అయినాయి. కొన్ని ఫైనల్ కూడా అయిపోయినాయి. ఒక 10 ఇండ్ల దాకా ఫైనల్ కూడా అయిపోయినాయి. నూతన పెన్షన్ లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు సార్ కొత్త వారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే సార్ 40 నుంచి 50 మెంబర్స్ దాకా ఉంటారు సార్. వీడో అయితే ఏంది, వృద్ధాప్య పింఛన్ అయితే ఏంది, సదరం అయితే ఏంది, అవి అయితే ఒక 40 నుంచి 50 వరకు కంపల్సరీ ఉంటాయి సార్. సార్, ఇక్కడ రేషన్ ఎంతమంది లబ్ధి చేకూరుతుందంటారు? కొత్త రేషన్ కార్డులు, కొంతమంది రేషన్ కార్డులు లేని వాళ్ళు కూడా ఉన్నారని తెలుస్తుంది సార్. వాళ్ళకి ఎందుకు రాలేదు? రేషన్ కార్డుల విషయం మా ఊరి నుంచి ఇంతవరకు అయితే నాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు. సర్పంచ్గా నాకు ఎలాంటి ఫిర్యాదు అయితే రాలేదు. రేషన్ కార్డులు అయితే ఫిర్యాదు రాలేదు. సఫిషియెంట్గా బియ్యం అయితే అందరికీ అందిస్తున్నాము, అందరికీ అందుతున్నాయి. ఒకవేళ వాళ్ళు పోయి తీసుకోలేకుంటే మనం ఏం చేయలేం, కానీ మొత్తానికైతే రేషన్ మొత్తం అయితే అందరికి అందుతున్నది. కొత్త వాళ్ళు ఎవరన్నా నాకు ఈ రేషన్ కార్డు రాలేదని మా సర్పంచ్ గారికి నాకైతే ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఓకే సార్, ఈ ఉట్లపల్లి గ్రామంలో వీధి కుక్కల పోరు బాగుందని చెప్పేసి ఎక్కడ బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది అంటున్నారు సార్. అవి కూడా ఎక్కడ పోయినా గుంపులు వెళ్తున్నాయంట, కుక్కలు దాడి చేస్తున్నాయి. అది వాస్తవం సార్. దీనిపైన ఉప సర్పంచ్ గారు కానీ మీరు కానీ స్థానికంగా ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా ఇక్కడి నుంచే ఉన్నారు సార్. ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అయితే సార్ ఏమైందంటే, ఇప్పుడు కొన్ని ఊర్లలో మా పక్క ఊర్లలో పట్టించినారు సార్, డాగ్స్ పట్టించినారు, వేరే ఊర్లో వదిలిపెట్టారు. అవి 2 డేస్కి మళ్ళీ వచ్చేసినాయి. మనకు కూడా ఫోన్లు వస్తున్నాయి డాగ్స్ పడతామని చెప్పి. ఇక మేము కూడా పట్టిద్దామనే ఉద్దేశంలోనే ఉన్నాము. ఇంకో 10-15 డేస్లో పిలిపించేసి పట్టించాం.
ఆ పట్టి ఇడిచే కార్యక్రమం ఏమవుతుందంటే మన ఊరు పక్క ఊర్లో ఇడిచిపెడుతున్నారు, అవి మళ్ళీ ఒక 4-5 డేస్లో మళ్ళీ వచ్చేస్తున్నాయి. ఆ పట్టించే క్రమంలో ఏంటంటే ఇప్పుడు గ్రామ వృధాగా పోయి మళ్ళీ 5 డేస్ వచ్చేసరికి మళ్ళీ మంత్లో మళ్ళీ పట్టాలంటే కొంచెం అది ఖర్చుతో కూడుకున్న పని సార్. అట్లా సార్ ఇక్కడి నుంచి ఉన్న యువత చాలామంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఉన్న ఎమ్మెల్యే నోముల భగత్ గారికి కూడా ఇక్కడ లైబ్రరీ కావాలని చెప్పేసి ఎన్నోసార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అంటున్నారు సార్. మరి మీ ఆయంలో లైబ్రరీ విద్యార్థులకు అందించే ఆలోచనలు ఏమైనా ఉన్నాయంటారా? ప్రజెంట్ అయితే మేము ఆ ఉద్దేశంలో ఉన్నాం సార్. మేము కూడా మొన్ననే నేను ఉప సర్పంచ్ గారు మా గ్రామ పెద్ద రవీందర్ రెడ్డి మేము కలిసినప్పుడు ఒక విషయం మాట్లాడుకున్నాం వేరే విషయంలో. దాని గురించి లైబ్రరీ ప్లేస్ కూడా అటాచ్మెంట్ ఎవరన్నా ఇచ్చేస్తే ఎవరు ఇచ్చినా ఇవ్వకున్నా నేను ప్లేస్ ఇచ్చి లైబ్రరీ గవర్నమెంట్ మాకేమన్నా శాంక్షన్ అందిస్తే నా ప్లేస్ ఇచ్చి నేను కట్టించే బాధ్యత నేను తీసుకుంటా సార్ దాని విషయం. ఓకే సార్, ఇక్కడ మంచినీటి కొరత ఏమన్నా ఏర్పడుతుందా సార్? మంచినీటి కొరత ఇప్పుడైతే ఏం లేదు సార్. ఇప్పుడైతే ప్రజెంట్ మంచిగానే ఉంది. మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి. మా 2 బోర్లు ఉన్నాయి. కొత్త మోటార్ ఇప్పించినామన్నా. అంతకుముందు మాకంటే ముందు చేసిన కార్యదర్శి కూడా ఒక మోటార్ కొత్తది ఇచ్చేసారు. నేను కూడా కొత్త మోటార్ ఇచ్చేసిన. నీళ్ళైతే సఫిషియెంట్గా ఉన్నాయి. పైపు ఏమైనా లీకేజ్ ఉంటే ఎమ్మటే చేపిస్తున్నాం సార్ ఒక 1 or 2 డేస్లో. ఓకే సార్, ఇక్కడ ఈ ఉట్లపల్లి నుంచి కానీ పక్కన చుట్టుపక్కల విలేజ్ల నుంచి మొత్తం విద్యార్థులు మొత్తం కూడా ప్రభుత్వ పాఠశాలలు వదిలేసి సార్ ప్రైవేట్ పాఠశాల వైపుకు మోగుతున్నారు సార్. మొత్తం బస్సులు కూడా ప్రైవేట్ బస్సులు పోతున్నాయి. మరి బడిబాట కార్యక్రమం ద్వారా మీరు పిల్లల్ని ఎలా మోటివేషన్ చేస్తున్నారు? తల్లిదండ్రులకు మీరు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు సార్? మొన్న రీసెంట్గా మా స్కూల్లో ఒక చిన్న ఏదో ప్రోగ్రామ్ ఉంటే నేను మాట్లాడినా సార్. అంబేద్కర్ జయంతి నాడు మేము మాట్లాడుకున్నాం. ఏమవుతుందంటే కొంచెం ఉదయం 7కు ప్రైవేట్ స్కూళ్ళల్లో బస్సులు ఎక్కిచ్చేస్తారు సార్. తల్లిదండ్రులు పనికి పోయే టైంకి 7-7:30కి ఎక్కిచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసరికి సాయంత్రం 4:30-5 అవుతుంది. చిలకల నుంచి వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. ఆ ఉద్దేశంలో పిల్లలతోటి పోలేదని తల్లిదండ్రులు బస్సుకి ఎక్కిస్తారు, చదవకపోని. ఇక్కడ ఏమవుతుందంటే నేను ఒక విషయం ఏంటంటే ఉదయం పూట 8 గంటలకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ఆ గవర్నమెంట్ టీచర్స్ 9 వస్తారు కదా సార్, అంతకంటే ముందు ఒక వాలంటీర్ని పెట్టేసి ఉదయం ఆ గవర్నమెంట్ టీచర్ వచ్చేలోపు ఆ వాలంటీర్ ఆ పిల్లల బాధ్యత తీసుకొని సాయంత్రం 4కి వెళ్ళాక 1 అవరు మళ్ళీ అదే వాలంటీరు ఈ పిల్లలను చూసుకొని ఇంటికాడికి తోలితే బాగుంటుందనే ఉద్దేశం నేను ఆ రోజు డిస్కషన్ చేసిన. ఒకవేళ ఆ వాలంటీర్ వ్యవస్థ ఒకవేళ గవర్నమెంట్ ఓకే అంటే నేను సొంత డబ్బులతోటి ఎవరన్నా వాలంటీర్ని పెట్టి చేద్దాం అనుకుంటున్నా సార్. మా ఊళ్ళో ప్రచారం చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే మొన్న ఆల్రెడీ కలిసిన వాళ్ళకి చెప్తూనే ఉన్నాం ఇట్లా పంపించండి. నాకు 3 పిల్లలు సార్. నా 3 పిల్లలు ఇదే స్కూల్లో 4th క్లాస్ దాకా నేను దీంట్లోనే చదివించిన. ఇప్పుడు మా పిల్లలకు కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం స్పోర్ట్స్ స్కూల్లో సీట్లు కొట్టుకున్నారు సార్. స్టేట్ స్పోర్ట్స్ స్కూల్లో మా పాప బాబు. సార్ ఈ విలేజ్లో క్రీడా ప్రాంగణం అంటే విద్యార్థులు ఆడుకోవడానికి ఆట స్థలం ఏమైనా ఉందా? మా క్రీడా ప్రాంగణం గత ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు సార్. మరి ఇక్కడ మీకు అట్లాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా సార్? అప్పుడు లేవు సార్. క్రీడా ప్రాంగణాలు అయితే ఏం లేవు. ఆ స్కూల్ గ్రౌండ్లోనే ఆడుకునేది. మేము చిన్నప్పుడు కూడా అదే స్కూల్లో చదువుకున్నాం. ఆ స్కూల్ గ్రౌండ్లోనే ఆడుకునేది సార్. ఇప్పుడైతే ప్రజెంట్ అలాంటి ఇదైతే ఏం లేదు సార్. మరి ఎట్లా సార్ పిల్లలకి క్రీడా ప్రాంగణం కావాలంటున్నారు, మరి వాళ్ళకి మీరు ప్రభుత్వ ల్యాండ్లు ఉన్నాయా స్కూల్లోనే ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నాయంటారా? సార్ అదేమన్నా మా విలేజ్ తరఫున ఎవరన్నా దాతలు వచ్చి లేకుంటే మా ప్రభుత్వం తరఫున మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారి దగ్గరికి పోయి వినతి పత్రం ఇచ్చి వాళ్ళు ఓకే అని అంటే ఏమన్నా చూస్తే మేము అన్ని విధాలుగా మంచి చేసే ప్రయత్నమే చేస్తున్నాం సార్. మంచి సహాయ సహకారాలు అందిస్తాం అనేది మేము కోరుకుంటున్నాం. ఓకే సార్, ఇక్కడ నుంచి ఉన్న ఎమ్మెల్యే గారు కూడా యువ నాయకులు, చాలా అనుభవజ్ఞులు, వాళ్ళ ఫాదర్ కాంచి కూడా. ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లున్నాయి? మీకు అందుబాటులో ఉంటున్నారా? ఇప్పుడు మాకంటే అందుబాటులో ఉంటారు సార్. ఇప్పుడు మేము ఏదన్నా సమస్య వచ్చినప్పుడు పోతాం, కలిసి వస్తాం, మాట్లాడతాం. ఎంపీ గారి నిధుల ద్వారా ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు సార్? ఇప్పుడు వరకు అయితే ఎంపీ గారి నిధులు మేమైతే రాలేదు సార్. ఇంతవరకు అయితే రాలేదు. ప్రజెంట్ మేము 5 months 6 months అవుతున్నారు. మాకు ఇప్పటివరకు అయితే ఎంపీ నిధుల నుంచి మాకైతే ఏం రాలేదు సార్. ఓకే సార్, ఇక్కడ గ్రామ భద్రత కొరకు మీ దగ్గర ప్రణాళిక ఏముంది? ఎట్లా ఏర్పాటు చేయబోతున్నారు సార్ గ్రామ భద్రత? గ్రామ భద్రత అంటే మేము మామూలుగా అయితే ఇప్పుడు కొన్ని సీసీ కెమెరాలు పెడదాం అనుకుంటున్నాం సార్. బస్ స్టాండ్లో కానీ ఇక్కడ బయట సీసీ కెమెరాలు పెట్టి సీసీ కెమెరా పర్యవేక్షణలో
ఎవరన్నా అవకతవకలు ఉంటే మంచి చేద్దామని అనుకుంటున్నాం సార్. ఏదైనా అవకతవకలు ఉంటే దాన్ని సరి చేసుకుంటాం సార్. ఓకే సార్, మహిళా భద్రత, ఈ మహిళల పైన జరుగుతున్న అఘాయిత్యాలన్నీ మీరు చూస్తూనే ఉన్నారు సార్, ఎక్కడొక్కడ జరుగుతున్నాయి. ఆ మహిళా భద్రత కోసం మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి, మీరు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ప్రజెంట్ అయితే మా ఊర్లో అలాంటి సిచ్యువేషన్ ఇంతవరకు అయితే ఏం జరగలేదు సార్. అది జరిగినా కూడా దాన్ని ఎదుర్కొని ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించే బాధ్యత మేము తీసుకుంటాం సార్. సార్, ఇక్కడ యువత మొత్తం కూడా అండ్ మద్యానికి, డ్రగ్స్కు అట్లాంటికి అలవాటు కాకుండా మీరు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఆ యువతకు కానీ మీరు ఎట్లాంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు సార్? మా దగ్గర ఎక్కువ సిటీలలో అవుట్ ఆఫ్ ఉంటారు సార్. ఎక్కువ ఇప్పుడున్న అబ్బాయిలు అయితే మద్యానికి అయితే అంత ఏం లేదు. ఒకవేళ అవుపడితే మాత్రం చెప్తున్నాం సార్, ఇట్లా కాదు ఇట్లా అని. సార్, ఈ ఉపాధి హామీ కూలీలకి సార్ ఫింగర్స్ అండ్ ఐస్ పడట్లేవు అంటున్నారు సార్. అంతటా అదే సమస్య ఉంది, ఇక్కడ కూడా అదే సమస్య ఉంది అంటున్నారు. ఎందుకు సార్, లోపం ఎక్కడ జరుగుతుందంటారు? ఆ లోపం మరి కేంద్ర గవర్నమెంట్ నుంచి అది సిగ్నల్ రావట్లేవా, లేకపోతే అప్పుడు తీసుకున్నప్పుడు ఎట్లా ఉందో సార్, అది వాళ్ళ సిస్టమ్ ప్రాబ్లం అనేది అనుకుంటున్నాం. కావాలని ఈ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ వీళ్ళు కానీ కావాలని చేసేది అయితే ఏం లేదల్లా. ఆన్లైన్ ఎట్లా వస్తే అట్లనే చేస్తారు కదా సార్. దానికి కేంద్ర గవర్నమెంటు మరి దాని గురించి ఏదైనా ఉంటే పూర్తిగా సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నాం. సార్, ఈ ఐకేపీ సెంటర్లలో కూడా అవకతవకలు జరుగుతున్నాయి అంటున్నారు. అక్కడ ఎగుమతి దిగుమతుల విషయాల్లో కూడా సరైన సమయానికి కావట్లేదు అంటున్నారు. ఎందుకు? ఇప్పుడు వర్షాకాలం ఆల్రెడీ వర్షాలు కూడా పడుతున్నాయి సార్. మరి రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మా ఊరికి సంబంధించి ఐకేపీ సెంటర్ అయితే ఇప్పుడు మా ఊరికైతే లేదు సార్. ఐకేపీ సెంటర్ పక్క ఊర్లో పులిచెర్లలో ఉన్నది. మా ఊరు నుంచి అలాంటి కంప్లైంట్ అయితే ఇంతవరకు మాకైతే ఏం రాలేదు సార్. వేరే కాడ జరిగే సమస్యలపైన మీరు ఏం సలహా సూచనలు ఇస్తారు? వేరే కాడ జరిగే అంటే సలహాలు అంటే వాళ్ళు అమాలి ప్రాబ్లం, లారీ ప్రాబ్లం, ఏదో ప్రాబ్లం ఉంటేనే తీసుకోరు సార్, లేకపోతే తీసుకుంటారు అనేది నా ఉద్దేశం. మామాలి ప్రాబ్లం, ఆ వెహికల్ ప్రాబ్లం ఎక్కువైంది. ఆ డీజిల్ పెట్రోల్ కూడా సఫిషియెంట్గా ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం కదా, అందరూ పెట్రోల్ దొరికినా కూడా డ్రమ్ములు నింపి ఇంట్లో పెట్టుకుంటారు. మిగతా వాళ్ళకి లేక కొంత ప్రాబ్లం అవుతుంది అనేది నేను అనుకుంటున్నాను సార్. ఓకే సార్, ఇక్కడ మీరు మీకు ఓటేసి గెలిపించిన మీ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మా ప్రజలకు నన్ను ఓటేసి గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. మంచి లీడర్ కావాలని కోరుకున్నారు వాళ్ళు. మంచి లీడర్గా ఎదిగి వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇక్కడున్న అంటే గతంలో చేసిన సర్పంచుల కంటే కూడా మీరు భిన్నంగా ఏ విధంగా అభివృద్ధి చేసేందుకు మీ దగ్గర ప్రణాళిక ఉందంటారు? నేను ఏదన్నా ఇప్పుడు ఊరిలో పారిశుద్ధ్యం కోసమే పాటుపడతాను సార్. ఏదైనా వాటరు బజార్లోకి ఇప్పుడైతే కొంత ప్రాబ్లం ఉంది. కొంతమంది నల్లాలు రోడ్ల మీద వదిలిపెట్టి వాటరు బజార్లలో ఇంకుతుంది. అంతకుముందు అంటే రాకముందు పైపు లైన్లు పలిగి చేపియలేదు సార్. నేను వచ్చినాక పైపులు అన్నీ చేపించిన, ఏడ లీక్ లేకుండా. అవి పలిగినా కూడా 2-3 రోజుల్లో చేపిస్తున్నాం. ఈ వాటర్ వదిలే క్రమంలో ఏమవుతుందంటే కొన్ని ఇంకుడు గుంతలు ప్రాబ్లం లేక, మురికాలో లేక ఇంకుడు గుంతలు తీసుకోలేక అవి రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి నీళ్ళు. వాళ్ళకి ఏం సలహా ఇస్తున్నాం అంటే, మీరు ఇంకుడు గుంతలు తీసుకోండి, మేము ఎన్ఆర్జీఎస్ వర్క్లో అవి ఉన్నాయి, అవి డబ్బులు ఇప్పిస్తాం, మీరు కంపల్సరీ ఇంకుడు గుంతలు తీసుకోవాలి, మనకు మురికగా ఉంటే మనకే ఇబ్బంది అని చెప్పి నేను సజెషన్ ఇచ్చి మంచి పారిశుద్ధ్యంగా ఉంచుదామని అనుకుంటున్నాను సార్. ఓకే సార్, ఇక్కడ స్వచ్ఛ భారత్ కింద ఎన్ని మీరు కుళాయిలు కట్టించడం జరిగింది సార్? అంటే ఇంటింటికి బాత్రూమ్ ఉంటాయి కదా, స్వచ్ఛ భారత్ కింద ఎన్ని పూర్తి చేశారు? అంటే ఇప్పుడు వాళ్ళు నేను సజెషన్ ఇస్తున్నా కానీ మనకేం రాలేదు సార్. పలానా నా ఇంట్లో కట్టుకుంటాను మనకైతే ఏమీ లేదు. అంతకుముందు వచ్చినాయి, చాలా మందికి వచ్చినాయి, వాళ్ళు కట్టుకున్నారు సార్. ఇప్పుడైతే ప్రజెంట్గా నేను మన గ్రామ సభ నాడు కూడా చెప్పిన మా ప్రజలకు అందరికీ, మీరు ఇంకుడు గుంతలు కంపల్సరీ తీసుకోవాల్సిందే, లేకుంటే మన ఊరు మనకే గలీజుగుండి వాసన వస్తుంది. రేపు వర్షాలు పడ్డప్పుడు దోమలు గిట్ట కరుస్తాయి, మనం నీట్గా ఉండాలి అనే సజెషన్ అయితే ఇస్తున్నాం సార్. ఇప్పుడు ఎవరైనా మనకు వచ్చి నేను రేపు కొన్ని రోజుల తర్వాత 1 మంత్ తర్వాత మొత్తం ఊరు తిరిగి ఎవరికైనా ఇంకుడు గుంత ఉంటే కంపల్సరీ అక్కడ వాళ్ళకు సలహాలు ఇట్లా ఉంటుంది, దాని గురించి అవగాహన కల్పించి ఇంకుడు గుంతలు తీపించే ప్రయత్నం చేస్తానని కోరుకుంటున్నాను సార్.
సార్ ఇక్కడ తడి చెత్త పొడి చెత్త సేకరణ సరైన సమయానికి రావట్లేరు తీయట్లేరు అని చెప్పేసి ప్రజలు అంటున్నారు సార్, ఇది ఎంతవరకు వాస్తవం? వాస్తవం సార్, అది వాస్తవం. దేనికి రావట్లేదంటే అంతకుముందు మాకు విలేజ్ వర్కర్ ఒక ప్రాబ్లం ఉండే సార్, ట్రాక్టర్ తోలేదానికి. ఆ ట్రాక్టర్ రిపేర్ చేయించుకొచ్చి ఆ ట్రాక్టర్ రిపేర్ కూడా ఉండే సార్, చేయించినాం, మంచిగానే ఉంది ట్రాక్టర్. మళ్ళీ రిపేర్ వచ్చింది, ఈరోజు కూడా పంపిస్తున్నాం. తడి చెత్త పొడి చెత్త కొంచెం ఇబ్బంది అయింది మాకు, ట్రాక్టర్ డ్రైవర్ లేక. ఇప్పుడు పెట్టుకున్నాం సార్, అలాంటి ఇబ్బంది ఏం రాదండి. గ్రామ పంచాయతీలు సిబ్బంది కూడా ఇంకా సిబ్బంది సరైన అంటే సరిపోని లేరు, ఇంకో వ్యక్తి పడతారని చెప్పేసి కూడా అంటున్నారు. ఉన్నవారికి వర్క్ ఎక్కువ అవుతుంది అంటున్నారు సార్. మరి నూతనంగా ఎవరైనా చేసుకునే ఆలోచన లేదా సార్? మాకు ఇంతకుముందు వాటర్ పెడితే అయినా గత 10 సంవత్సరాల నుంచి 7-8 సంవత్సరాల నుంచి పెడుతుండు ఆయన. నేను రాను అని చెప్తే మేము వేరే వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకున్నాం సార్. మొన్న 1 తారీఖు నుంచి ఆయన కొంచెం గేట్ వాళ్ళు తిప్పడం కొత్తగా వచ్చింది కదా, ఇబ్బంది అవుతుంది. ఆయన కూడా సజెషన్ ఇస్తున్నాం. అంతకుముందు నుంచి ఇంకొకరిని పెట్టుకున్నాం సార్, ట్రాక్టర్ డ్రైవర్ ఒకరు, వాటర్ ఒకరు. ఇప్పుడు ఈ రవణమ్మని ఊపుతుంది సార్, అని ఉంటే నీట్గా చేస్తుంది, కూడలలో ఊకి నీట్గా చేస్తుంది. ఓకే సార్, ఇక్కడున్న ప్రజలకి తర్వాత మీకు వార్డు మెంబర్లు కానీ ఉప సర్పంచ్ కానీ సహకారం ఏ విధంగా ఉంది? ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా బావుల దగ్గరికి వెళ్ళే రైతులకి కొంతమంది డొంక మార్గాలు సరిగా లేవంటున్నారు సార్. మరి అది మీ దృష్టికి వచ్చిందో రాలేదో, ఆ దారులు ఎప్పుడు మీరు పూర్తి చేస్తారు? అవి ఆ దారుల గురించి మేము ఎమ్మెల్యే గారికి అంతకుముందు వినతి పత్రం ఇచ్చాము, మళ్ళీ ఇస్తాము. మాకు ఇబ్బంది అవుతుంది దాని గురించి, అందరూ మాకు కూడా చెప్తున్నారు. ఒక 2-3 డొంకలు ఉన్నాయి, 3-4 ఉన్నాయి. ఆ డొంకలు మేము వినతి నుంచి ఎమ్మెల్యే గారి ఎంపీ ద్వారా నిధుల ద్వారా మేము చేపిస్తాం అనేది చెప్తున్నాం మీ ద్వారా. సార్ ఇట్లా ధరణి ద్వారా భూములు కోల్పోయిన వాళ్ళు, అవకతవకలు జరిగిన వాళ్ళు కూడా ఈ ఊర్లో ఉన్నారని తెలిసింది సార్. భూభారతి ద్వారా వాళ్ళ భూ సమస్యలు పరిష్కారం అయితే అంటారా? మార్గం ఏమన్నా చూపే ఆలోచన ఉన్నాయా సార్? వాళ్ళు నాకు ఇలాంటి ఉందని చెప్పి, ధరణిలో ప్రాబ్లం ఉన్నది కొంత తెలుసు, భూభారతిలో కూడా అదే ప్రాబ్లం చూపిస్తుంది. వాళ్ళు మన దగ్గరికి అధికారికంగా నాకైతే ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. ఎవరికైనా ఇస్తే మండల ఆఫీస్ పోయి చేయించే బాధ్యత నాది సార్. ఓకే సార్, ఎట్లా ఉంది మీకు మీ అంటే వార్డు మెంబర్ల సహకారం కానీ ఉప సర్పంచ్ గారి సహకారం కానీ గ్రామాభివృద్ధి కోసం వాళ్ళు ఎట్లాంటి సపోర్ట్ ఇస్తారు సార్ మీకు? వాళ్ళు అందరూ మంచిగానే ఉంటారు సార్, మనతోటి అందరూ మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు, విలువంగానే వస్తున్నారు, చేస్తున్నారు సార్. ఓకే అండి, ఇక్కడ ఉప సర్పంచ్ గారు కూడా గ్రామానికి సంబంధించిన బాధ్యత అతనిపై ఉంటుంది కాబట్టి వారు కూడా ఏం చెప్తారో వారి మాటల్లో విని ఒకసారి చూద్దాం. నమస్తే అండి. ఎట్లా ఉంది సార్ ఇక్కడ మీరు ఉప సర్పంచ్ చేస్తున్నారు? ఉప సర్పంచ్లకు కూడా చెక్ పవర్లో కొంచెం అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్ గారితో మీరు ఎలా ఉంటున్నారు సార్? గత పాలకులలో నుంచి చూసుకుంటే ఇప్పుడున్న పాలకులం యువతను ముందుకు తీసుకుపోవాలి, డ్రగ్స్ మద్యానికి దూరంగా ఉంచాలి, పారిశుద్ధ్యము, తర్వాత ఏదైనా ఊళ్ళో ఉన్న సమస్యలను కుంటుపరచకుండా అభివృద్ధి పదంలో ఈ 5 సంవత్సరాలు నడిపించాలని మేము కోరుకుంటున్నాం. దానికి మాకున్న వార్డు మెంబర్లు కానీ కొంత జనం ప్రజలు సరే చిన్న అవకతవకలు వస్తుంటే వేరే వాళ్ళు నువ్వేం చేసినావు అదేం చేసినావు అనేది అలాంటి ఒత్తిడి వచ్చినా కూడా తట్టుకొని ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్, ఇప్పుడు గత ప్రభుత్వంలో కార్యదర్శికి అండ్ సర్పంచ్ గారికి చెక్ పవర్ అలాట్మెంట్ చేశారు సార్. ఇప్పుడు ఉప సర్పంచ్ పెట్టడం వల్ల అభివృద్ధి చెందుతుంటారా గ్రామాలు? చెందుతుంది అభివృద్ధి. ఒకరికొకరు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఇద్దరం కలిసి నాకు చెక్ పవర్ ఉంది కదా నేను అది చేస్తా ఇది చేస్తాను నేను అనుకుంటా చేసే మున్సిపల్ గ్రామ పంచాయతీలో ఉన్న వర్కర్లకు ఏ నెల జీతం ఆ నెల ఇద్దాం, ఏదైనా లేకుండా చేద్దాం, మనం బిల్లు పెట్టుకోవాలి, ఏమైనా వెనక ముందు అయితే మనం తర్వాత తీసుకోవాలి అని సహకారం అందిస్తున్నా నేను. దాని గురించి ఎలాంటి అభ్యంతరం లేకుండా ముందుకే పోతుంది అనే దాని మీద మా కోరిక. ఓకే సార్, గత ప్రభుత్వంలో ఉప సర్పంచ్లకు ఎలాంటి గుర్తింపు సార్? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉప సర్పంచ్లకు గుర్తింపు ఏ విధంగా కలుగుతుంది అంటారు? గత పాలకులలో ఉన్న ఉప సర్పంచ్లకు చెప్పలేక వెనకంజలో ఉన్నారు వాళ్ళు. ఉప సర్పంచ్ అంటే ఎవరో తెలియని పరిస్థితి, వార్డు మెంబర్లకు కూడా కొంతమంది ఊళ్ళ జనాలకు కూడా. ఇప్పుడు ప్రభుత్వంలో ఉప సర్పంచ్ అంటే సర్పంచ్ సమానం అనే దాని మీద పడ్డది జనాలకు. అసలు ఆ క్రేజ్ కూడా అలానే వచ్చింది మొన్న ఎలక్షన్లలో. సర్పంచ్ కంటే ఉప సర్పంచ్ పెద్ద గొప్ప, అతనే ఊరికి ఒక ప్రధాన మనిషి అనేదాన్ని పడ్డది. అన్నీ కూడా సర్పంచ్ తర్వాతనే ఉప సర్పంచ్ అనేది నాకున్న అభిమానం. జనాలు అనుకోవచ్చు అలా,
సర్పంచే గ్రామానికి అధిపతి, తర్వాత నువ్వు సపోర్టింగ్. ఓకే సార్, గ్రామ పంచాయతీలో మీ స్థానం ఏ విధంగా ఉంటుంది? గ్రామ పంచాయతీలో మా స్థానం అందరిలో నేనున్నా, అందరు బాగున్నారు, అందరిలో మనం ఉండాలి అనే దాని మీద ఉన్నది. ఓకే సార్, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి పనితీరు, ఎంపీ గారి పనితీరు ఏ విధంగా ఉంది సార్? ఇక్కడ చాలా ఎవరిని అడిగినా జానారెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప గతంలో వచ్చిన ప్రభుత్వాలు ఏం చేయలేదంటున్నారు. మళ్ళీ వారికి అవకాశాలు వచ్చినాయి, మరి ఎట్లా ఉంది సార్? గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని సీసీ రోడ్లు తెచ్చారు, ఎంత 10-20% తెచ్చి చేయగలరు 10 సంవత్సరాలలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే నిధులు అయితేంది, ఎన్ఆర్జీఎస్ నిధులు అయితేంది, ఇప్పటికీ మేము 20% చేసినాం. అంటే మేము గెలిచిన 4-5 నెలలలో. అంతకంటే ముందు సర్పంచ్ వ్యవస్థ కుంటుపడి కార్యదర్శిలో వాళ్ళదే ఉన్నది. ఆ తర్వాత ఇప్పుడు మేము వచ్చిన తర్వాత 15-18-20 లక్షలకు సీసీ రోడ్లు చేసినాం. తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శాంక్షన్ అయిన దాని నిర్మాణంలో ఉంది. తర్వాత గ్రామ పంచాయతీ వచ్చింది, అది స్లాబ్ దశలో ఉంది. తర్వాత మహిళా శక్తి భవనం ఉన్నది కదా, అది స్లాబ్ దశలో ఉన్నది. ఈ అభివృద్ధి చేయడానికి గవర్నమెంట్ తోడ్పడింది, మేము ముందుకు దాన్ని తీసుకుపోతున్నాం. ఓకే సార్, ఎమ్మెల్యే గారు ఉప సర్పంచ్లను ఏ కోణంలో చూస్తారు సార్? గౌరవం ఏ విధంగా ఉంది? సర్పంచ్ ఉప సర్పంచ్ని అతిథిగానే చూస్తున్నారు కానీ అగౌరవపరచట్లేరు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు కొత్త మా లెక్క వాళ్ళు కూడా కొత్తగా వచ్చారు, అటు తిరిగి కొంచెం మాకు అందుబాటు రాలేకపోతారు. వస్తున్నాం మేము ఫోన్లనే టచ్ చేసుకొని మాకు ఇది పని సార్ అది పని సార్ అని చెప్తుంటే సరే చూద్దాం చెప్తామని అంటున్నారు. దాంట్లో అయితే అంతగా వెనకంజలు ఏం లేరు సార్. గ్రామంలో ఉప సర్పంచ్లకు గౌరవం దక్కుతుందంటారా? దక్కుతుంది, ఇది 100% దక్కుతుంది. అంటే సర్పంచ్ ఉప సర్పంచ్ కూడా అలా పని చేస్తేనే దక్కుతుంది. ఏ పార్టీలో ఉన్నా ఏది ఉన్నా అలా పని చేయకపోతే ఎవరికి దక్కదు. అది తప్పకుండా పని చేయాలి. మనకున్నంత ఈ సమంత కాదు, ఈ సమంత అయినా ప్రజలకు న్యాయం చేస్తేనే ఉప సర్పంచ్ మీద సర్పంచ్తో సమానంగా దక్కుతుంది, లేకపోతే దక్కదు, ఎక్కడ కూడా దక్కదు అది. ఓకే సార్, ఇక్కడ ఈ పెద్దగూర మండలంలో కూడా చాలామంది సర్పంచులు ఉప సర్పంచులు గెలిచిన తర్వాత సిటీలలో ఉండటం బాగా చూస్తాం సార్. ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో పాటు మొబైల్ కూడా కాల్ డైవర్ట్ పెట్టుకోవడం జరుగుతుంది సార్. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఫస్ట్ మన ఇల్లు కడుక్కున్నాక పక్క ఇల్లుని కడగాలి. మనం మన ఊరు చూసుకున్నాక పక్క ఊరు చూడాలి, ప్రపంచాన్ని చూడాలి, జిల్లాను రాష్ట్రాన్ని ప్రపంచాన్ని చూడాలి. ఇప్పుడు ప్రస్తుతం మా ఊళ్ళో అయితే మా సర్పంచ్ గారు కానీ నేను కానీ నైటు పగలు ఎప్పుడైనా కరెంటు పోయిందని వాళ్ళకి చేయకుండా మాకు చేసినా అందుబాటులో చేసి మేము చేసినాం వస్తుందని చెప్పినాం తప్ప ఫోన్ పక్కకు పెట్టుకొని ఆయనతో అనే ఆలోచన లేవు, ఇంకా కూడా రాదు. లేదు, మాకు ఎక్కువ కరెంటు అది డిస్టర్బ్ అవుతుంటుంది, లాంగ్ ఉంది కాబట్టి చెట్లు అద్దాలుగా దానికి నైట్లో కూడా చేస్తుంటాం. ఫోన్ చేస్తే ఎనీ టైం ఇస్తాం. సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు మనం కరెంట్ లేదు, మన పిల్లలు ఇబ్బంది పడుతుంటారు, ఇప్పుడే చేసినామా మేము కూడా మెలుపుతూనే ఉన్నాం, రాలేదు వస్తుంది ఈ పని చేస్తున్నారు, ఇది ఇలా జరిగిందని చెప్తూనే ఉన్నాం. మా ఫోన్ ఎప్పుడు కూడా పక్కకు పెట్టి రెస్పాన్స్ లేకుండా ఉండలేదు, ఇంకా కూడా ఉండం. ఓకే సార్, మీ వార్డులో ఉన్న ప్రధాన సమస్య ఏముంది, దాన్ని ఎలా పరిష్కరించారు సార్? మా వార్డులో ఉన్న ఒక సీసీ రోడ్ల సమస్య ఉన్న కొంత, దాంట్లో ఒక 40% ఇప్పుడే సాల్వ్ చేసినాం, ఇంకొక 30% అయితే పూర్తి అయిపోతుంది. తర్వాత ఈ స్తంభాలు అంతకుముందు పాతినాం గత గవర్నమెంట్లో, ఇప్పుడు మేము వచ్చినాక ఒక 30 స్తంభాలు పాతినాం. దాని కాంట్రాక్టు రాక కొంచెం లైన్స్ వేయక కొంచెం ఆగింది, అది కూడా చేపిస్తాం. ఇక ఈ ప్రభుత్వాలు ఒకసారి బడ్జెట్ లేక అదని ఇదని చెప్తున్నారు. ఈ అతి త్వరలో చేపించి ఆట కూడా బల్బులు వేయించి ఊరును సస్యశ్యామలా ఎప్పుడు వెళ్ళ బల్బు వెలిగేట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే సార్, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. మా కొంతమంది ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడ 18 ఏళ్ళు నిండని యువకులు వాళ్ళు బాగా బండ్లు తోలటం, ఈ యాక్సిడెంట్లు కావటం ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే తాండాలలో కానీ గ్రామాలలో కానీ చూసుకుంటే చాలా జరుగుతున్నాయి సార్. అట్లాంటి వాళ్ళకి పోలీసుల ద్వారా ఏమైనా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసిండ్రా? మీ దృష్టికి ఏమైనా వచ్చింది? ఏర్పాటు చేసినామన్నా ఒక 15 రోజుల కింద మన ఎస్ఐ గారు గ్రామ సభ పెట్టి చేసిన 2 సార్లు పెట్టినాం. ఇప్పుడు ఉన్న ఎస్ఐ గారు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యాడు ఆయన, మళ్ళీ ఇప్పుడు కొత్త ఆయన కూడా మళ్ళీ వస్తాడట. మేము దానికి మా కాడ ఉన్న పిల్లలకు ఏం రా గట్ల పోకురా, అమ్మాయి కష్టపడుతుర్రా, నువ్వు బండి వద్దామని కూడా చాలామంది చెప్తున్నాం. కానీ కొంచెం జనం వినకుండా చేస్తే అలాంటి జరుగుతుంది. మా దగ్గర మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. 18 ఏళ్ళ కంటే నిన్న లోపలే ఉంటారు తప్ప బయటికి అయితే పోతలేరు బండి తీసుకుని ఒకవేళ. అలాంటివి లేవు, మేము కలిసినప్పుడు మాత్రం చెప్తూనే ఉంటాం, నువ్వు ఇలా పోద్దు అలా పోద్దు అని చెప్పేసి. ఓకే సార్, ఈ నియోజకవర్గం నుంచి 3 ఎంఐఎంలు పరిపాలిస్తున్నారు సార్. జానారెడ్డి గారి కొడుకులు కానీ జానారెడ్డి గారు కానీ. మరి నిరుద్యోగ యువతకి ఉపాధి ఏ విధంగా కల్పిస్తున్నారు సార్ ఇక్కడ?
ఏమన్నా జాబ్ మేళాల ద్వారా కంపెనీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పెట్టి జాబ్ మేళాలు పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించిండు కంపెనీలు. మరి అట్లా ఇక్కడి నుంచి ఏమన్నా ఉందా? ఇంకా సాగర్ నియోజకవర్గం నుంచి జాబ్ మేళ ఇంతవరకు పెట్టలేదండి. ఇది వాస్తవం. వాళ్ళు పెట్టాలని మన ఒక 2 months కింద చెప్పారు పెడదామని, నల్గొండలో పెట్టింది. కానీ ఇక్కడ సాగర్ నియోజకవర్గం పెట్టలే, ఇంకా పెడతారట. అంతవరకు తెలుసు మాకు. అంటే మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం, కానీ పోయినప్పుడు అడిగినప్పుడు ఇవి పెడితే కొంత నిరుద్యోగుల సంఖ్య తగ్గుతుంటారా? తగ్గుతుంది. సార్ మిమ్మల్ని ఉప సర్పంచ్గా ఎన్నుకున్న మీ వార్డు మెంబర్లకు కానీ, మీ గ్రామ ప్రజలకి, మీ వార్డు ప్రజలకి, నిన్ను గెలిపించిన మీ ఓటర్లకు ఏం చెప్పాలనుకున్నారు సార్? మేము వాళ్ళందరికీ నన్ను గెలిపించినందుకు వాళ్ళకి కృతజ్ఞత ధన్యవాదాలు తెలిపినాను. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఈ 5 సంవత్సరాల పరిధి, కాల పరిమితి అనేది 5 సంవత్సరాలు ఉంటుంది సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ. ఈ 5 సంవత్సరాలు మీరు మీ వెన్నంటూ ఉండి మీకు పాలన మంచిగా అందిస్తాం. మీకు ఎలాంటి అవకతవక లేకుండా ఊర్లో కరెంటు కానీ, పారిశుద్ధ్యం కానీ, నీళ్లు కానీ, తర్వాత ఇంకోటి మరుగుదొడ్లని బయటికి పోవద్దు, మల విసర్జన అనేది ఫస్ట్ నినాదం పెట్టుకున్నాం మా సర్పంచ్ గారు నేను. అవి చేస్తున్నాం కానీ ఇంకా పూర్తి కాలేదు. కొంతమందికి ఈ బిల్లులు రావనేది ఒక భయంతోనే చేసుకుంటున్నారు. ఎంత 5% పోతుంది బయట మల విసర్జన, ఆగింత కూడా అరికట్టాను. సార్ ఇప్పుడు చెప్పిన 5 ఏళ్ళ వరకు ఇదే మాట మీద ఉంటారా? ఉంటామండి, పక్క. ప్రజలకు హామీ ఇస్తున్నారా? హామీ ఇచ్చినాం. ఫస్ట్ గెలిచినాడు చేసిన ప్రమాణ స్వీకారం రోజు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. మాకున్న శాశక్తులు వడ్డీ మీకు మంచి అందిస్తామని కోరుకున్నాం తప్ప ఎలాంటి చెడు చేయకుండా ఉంటామని హామీ ఇస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ మరో వ్యక్తితో మేము ముందుకు వస్తుంది. తెలుగు టీవీ.